డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. భర్తకు తెలియకుండా చేసే కొన్ని ఉంటాయి, కొంచెం ఎక్స్ట్రా అనమాట. అవన్నీ తెలియదు, తర్వాత ఇబ్బంది పడడము, తర్వాత ఇబ్బంది పడ్డ కూరుకుపోయాక భర్తకి చెప్పడము. ఏదో ఒకటి అంటాడు. అలా అంటాడు కాబట్టి ఈమె రహస్యం పెడుతుంది. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటి? కోఆపరేషన్, ఇవన్నీ మీరు అడిగిన పాయింట్కి డీప్కి వెళ్తే చాలా వస్తుంది. మనం ఏంటి అనేది మర్చిపోతున్నారు. వాళ్ళు ఉన్నటువంటి స్థాయి మర్చిపోయి ఆ డబ్బు మీదనే ఉంది వాళ్ళ లైఫ్ మొత్తం. భర్తకు తెలియకుండా చేసే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మధ్యతరగతి కుటుంబం. మరి మా ఈ మధ్యతరగతి కుటుంబం అనే ఈ సిరీస్ని ఒక సలహా ఇవ్వడం కోసమే చేస్తున్నామండి. మరి అసలు మధ్యతరగతి కుటుంబం అనేది ఏ ధాటి మీద వెళ్తుంది, అసలు మధ్యతరగతి అంటే ఎవరు, మరి ఈ సిరీస్ మీకోసమే. మరి దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మరి సిరీస్ స్టార్ట్ చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మరొక ఇంపార్టెంట్ మేడం, మధ్యతరగతి కుటుంబం సిరీస్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మనస్తత్వం అనుకున్నారు కదా, కొంతమంది భార్యలు అంటే అందరూ కాదు, కొంతమంది అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థాయి మర్చిపోయి భర్తకు తెలియకుండా చేసే కొన్ని ఉంటాయి, కొంచెం ఎక్స్ట్రా అనమాట. అవన్నీ తెలియదు, తర్వాత ఇబ్బంది పడడము, తర్వాత ఇబ్బంది పడ్డ కూరుకుపోయాక భర్తకి చెప్పడము, ఇదంతా కూడా మొత్తం మళ్ళీ ఫ్యామిలీ అంతా కొలాప్స్ అవ్వడం. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, లైక్ చిట్టీలు వేయడం అని, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది అన్నీ కూడా ఈ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక చిట్టీలు వేయడము, లేదంటే అందులో చేయబెట్టడం, ఆ బిజినెస్ అని ఇది అని భర్తకి చెప్పరు ఇవన్నీ. సో మనీ వస్తున్నాయి కదా అని, మరి అది ఒకసారి తిరగబడింది అనుకోండి, అప్పుడు సమస్యే కదా. అదే కొన్ని సందర్భాల్లో రహస్యాలు ఉండకూడదు. ఇప్పుడు డబ్బు మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇదే నేను చెప్పింది, ఆ డబ్బు మీదనే ఉంది వాళ్ళ లైఫ్ మొత్తం. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక మంచి కోసమే చిట్టి వేస్తుంది. కానీ చెప్తున్నా కదా, భర్త ఒకవేళ ఖర్చుదారి అనుకోండి, ఆయనకి చెప్తే ఆ డబ్బులు ఇవ్వమంటాడు. కొంతమంది భర్తలు ఉంటారు, భర్త దగ్గర డబ్బులు ఉండటం సహించడం కదా. ఆ డబ్బులు ఒకవేళ నువ్వు చిట్టి వేసి ఒక 50,000, 25,000, ₹1,00,000 దాచావు అనుకో, అతను సహించడు. కాబట్టి ఆ డబ్బుని ఇటువు, నేను ఏదైనా చేస్తాను, దాచిపెడతాను, డిపాజిట్ చేస్తాను, ఏదో ఒకటి అంటాడు. అలా అంటాడు కాబట్టి ఈమె రహస్యం పెడుతుంది. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటి? ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్నారు కాబట్టి ఆ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ డబ్బు మీద నడుస్తుంది కాబట్టి డబ్బును దాయాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. నీ భార్య డబ్బు దాయాలన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు సహకరించాలి. కానీ నీ బుద్ధి ఇటువంటిది పెట్టుకున్నావు అనుకో, ఆ అమ్మాయి ఖచ్చితంగా నువ్వు రహస్యమే పడుతుంది. నువ్వు మారాలి కదా. అవును, నీ ఇంటి కోసం డబ్బు దాస్తుంది. ఉన్నారండి ఇలాంటి వాళ్ళు, పాపం కష్టపడి 100 దాచి ఒక ₹1,000 చేయాలి, లేకపోతే ఒక 10,000 చేయాలి, దేనికో దానికి పనికొస్తాయి. ఒక ఫర్నిచర్ కొనాలి, లేకపోతే మన ఇల్లు కూడా మంచిగా పెట్టుకోవాలి, ఒక పెద్ద టీవీ తేవాలి, ఏదో ఒక ఉద్దేశంతో డబ్బులు దాస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, భార్య దగ్గర డబ్బులు ఉండడం ఇష్టం లేక తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తానని చెప్పడం, ఈ వీళ్ళు మళ్ళీ భార్యకి చెప్పకుండా దాన్ని వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, మళ్ళీ ఈవిడ సమయానికి ఏది నా డబ్బు ఇవ్వండి, మనం దానికోసం దాచాం కదా, అది మనం తీసుకొద్దాము, ఆ వస్తువుని కొనుక్కొద్దాము అని అన్నప్పుడు చెప్పడం, చూద్దాంలే, తెద్దాంలే, ఇప్పుడు ఎందుకు అంటుంటాడు. కానీ అసలు విషయం అక్కడ అది కాదు. అతను దేని మీద ఇన్వెస్ట్ చేస్తాడు, తేలేడు, అక్కడ ఇరుక్కుపోయినాయి డబ్బులు. ఈవిడ పరిస్థితి ఏంటి అంటే, ఆ బుద్ధి చూడండి. భార్య దగ్గర రూపాయి ఉండకూడదు, నీ కొంప కోసమే ఆమె దాచిపెడుతుంది. నువ్వు ఆ డబ్బుని తీసుకెళ్ళి ఇంకో చోట దాస్తానంటావే, ఆమె దొంగ, లేకపోతే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకెవరికన్నా పెడుతుందా, లేకపోతే నీకు భార్య మీద అనుమానమా? అనుమానం ఉంటే చెప్పు చావాలి ఇద్దరు. మన ఇద్దరు ఇలా చేద్దాము, ఈ డబ్బుని ఇలా చేద్దాము, ఈ డబ్బుని ఫలానా దానికి ఖర్చు పెడదాం, పిల్లల చదువులో ఇంకోటో సడన్గా హాస్పిటల్ ఖర్చులు వస్తాయో ఏమో, కొంత డబ్బును మనం దాయాలి అని ఇద్దరు అనుకుని దాయాలి కదా. చెప్పడు ఆయన చెప్పడు కాబట్టి ఆవిడ చెప్పదు. ఈ రహస్యం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ రహస్యాలు ఉన్నంత వరకు కూడా దొంగల్లాగా బ్రతకాల్సి వస్తుంది, అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే చేసిన పనిని కవర్ చేసుకోవాలంటే అబద్ధాలు ఆడాలి కదా. మళ్ళీ అబద్ధాలు ఆడాలంటే ఏం కావాలి? మెమరీ కావాలి. అది లాస్ అయింది అనుకోండి, అక్కడ పోయింది అనుకోండి, మెమరీ లేదనుకోండి, పట్టుబడతాడు దొంగ. ఎందుకండి ఈ కష్టాలు? ఇప్పుడు ఇద్దరు కూడా ఇంటి కోసమే కాబట్టి చెప్పుకొని చక్కగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం పెరుగుతుంది కదా, అది ఆలోచించరు. ఇంకొకటి,
కొంతమంది ఏదన్నా పక్కింటి వాళ్ళో లేకపోతే ఎవరో ఒక టీవీలో చూసి ఒక నగ కొనుక్కోవాలనుకుని డబ్బులు దాచుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఒక మీరు చిట్టి అని అన్నారు కాదు, ఇంకా చాలా ఉంటాయి. గబుక్కుని ఎవరన్నా ఒక వ్యక్తి ఈ అమ్మాయిని ట్రై చేస్తున్నాడు, నచ్చింది, అతనికి బాగా ఇష్టమయ్యింది, పలకరించాలని చూస్తూ ఉంటాడు. లేకపోతే భర్త పేరు ఏదో సపోజ్ లక్ష్మణో సుందరో ఏదో అనుకుందాం, ఉన్నారా అండి అయినా అని చెప్పి వస్తాడు. వచ్చినప్పుడు ఈవిడేం చేయాలి, అమ్మో ఆయన లేకుండా వచ్చాడు ఏమవుతుందో ఏంటోనని ఆ విషయం మూసేస్తుంది. లేదు, భర్త వచ్చాక చెప్పాలి, ఆయన వచ్చాడు, ఎందుకు వచ్చాడో కనుక్కోండి అని. ఊరుకున్నారనుకోండి అది ముదురుతుంది. ముదిరి కొద్ది రోజులకి ఫ్రీక్వెంట్గా రావటం వెళ్ళటం, అది అప్పటికి ఇంకేమీ జరగకపోయినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అక్రమ సంబంధం అంటిస్తారు కదా. అది ఏమో తిరిగి ఆయన చెవుకు వస్తుంది. అప్పుడేమవుతుంది, కొంప కొల్లేరు అవుతుంది. ఇటువంటివి కూడా దాచిపెట్టకూడదు. ఏదైనా సరే, భార్య అయినా భర్త అయినా సరే ఆ రహస్యం అనేది ఉండకూడదు. ఇంకా చెప్తా చూడండి, ఉన్నారు చెరొక వైపు ఉంటారు, ఇటు అబ్బాయి వైపున అమ్మాయి వైపున. అబ్బాయి అమ్మాయి అనుకోవడానికి లేదండి, ఎంత వయసు వచ్చినా సరే, 60 రానివ్వండి, 70 రానివ్వండి, 50 రానివ్వండి. ఏంటంటే వాళ్ళ సైడ్ విషయాలు వీళ్ళ సైడ్ విషయాలు రహస్యాలుగా ఉంచుతారు. కొంతమంది ఒకవైపు నుంచి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు, వాళ్ళ వైపు నుంచి దాచేయాలని చూస్తుంటారు. అది కూడా 100% తప్పు. దానివల్ల ఏమవుతుందో తెలుసా, కోపం, ద్వేషం, కసి, ప్రతీకారం పగలు ఖచ్చితంగా పెరుగుతాయి. భార్య మీద భర్తకి, భర్త మీద భర్తకి. నీ విషయాలన్నీ దాచిపెడతావు, నా విషయాలన్నీ తెలుసుకుంటావు. అంటే అల్లరవ్వటమే కదా తెలియడం అంటే. ఒకవేళ వీళ్ళింటి విషయాలు వీళ్ళకి తెలియకూడదని అనుకోవచ్చు. ఏదన్నా కొన్ని విషయాలు ఉంటాయి, అవి బయటికి రాకూడదు, ఏదో భర్త కదా అని చెప్పుకుంటుంది, కానీ అతను చెప్పడు అనుకోండి, లేకపోతే ఆమె చెప్పదు అనుకోండి, రెండో వాళ్ళు బాధపడరా, నావన్నీ తెలుసుకుంటారు కానీ వాళ్ళే చెప్పరు అనేది ఒకటి ఆ కినుక అనేది ఉండిపోతుంది ఎప్పుడు కూడా. ఎందుకండి అంతరాలు ఎందుకు, మనమే కదా పుట్టించి పెంచుకుంటున్నాము. ఇవి చాలామంది చేస్తున్నారు, చేయలేదని ఎవరు అనకండి. నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఇలాంటివి ఏమన్నా ఉంటే కొద్దిగా ఇప్పుడైనా మార్చుకోండి. దానివల్ల మనకి ఇంట్లో వాతావరణం బాగుంటుంది, మనసులో బ్రెయిన్లో వాతావరణం బాగుంటుంది, మనసులు ప్రశాంతంగా ఓపెన్ అవుతాయి, ఇంట్లో వాతావరణం బాగుంటుంది, బాండ్ బాగుంటుంది, రిలేషన్ అన్నీ బాగుంటాయి. ఎందుకు మనం రహస్యాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పకుండా చేయటము, ఉన్నవి దాచేసేయడము, ఇవన్నీ కూడా అన్రెస్ట్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈ అన్రెస్ట్ క్రియేట్ చేయకుండా ఉండాలంటే ఇద్దరు పాపం నేను చూస్తున్నానండి, ఒకళ్ళ వస్తుంది మార్పు, రెండో వాళ్ళ రాదు. ఇది చాలా ఏమంటారంటే బాధాకరమైన విషయం, సిచ్యువేషన్ అనమాట. ఎంతకాలం ఇలా అని చెప్పి ఆ స్త్రీలలో ఒక రివెంజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మొన్న చెప్పుకున్నాం, ఒక భర్తని హత్య చేసిందని చెప్పి. ఆ రివెంజ్ మనస్తత్వాన్ని అంతవరకు తీసుకెళ్తుంది ఎవరు, కేవలం ఈ మగవాళ్లే. ఇంకా అంటే అనేక రకాల విషయాల్లో అవి తీసేయండి పక్కకి, కొన్ని సందర్భాల్లో అన్నిటికీ కూడా కారణం మగాడే అవుతున్నాడు. ఆడదాన్ని రెచ్చగొడుతున్నాడు. ఆడదాన్ని రెచ్చగొట్టేది ఎవరయ్యా అంటే మగాడే. మగాడు ఆడది రెండు జీవులే, రెండిటికి అవసరాలు అన్నీ ఒకటే, ఆహారాలు నిద్రలు అవసరాలు అన్నీ ఒకటే. సృష్టి కోసం జెండర్ రెండుగా భగవంతుడు సృష్టించాడు అంతవరకే, కానీ రెండూ ఒకటే. అర్థం చేసుకోవాలి, చక్కగా ప్రేమానురాగాలతో నడిపించుకోవాలి. సరే, మన సాంప్రదాయం ప్రకారం భర్త అనేవాడు కొంచెం పెద్దవాడు ఉంటాడు వయసులో, సరే అలా పెంచారు కాబట్టి మనం కూడా కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం, తప్పే. దానివల్ల మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు సమానత్వాలు పెరిగిపోయి ఎరా ఒరే అనుకుని భర్తల్ని, నేను ఒకటి చేస్తే నువ్వు ఒకటి చేయాలి, నేను 2 చేస్తే నువ్వు 2 చేయాలని సమానత్వాలు పెరిగిపోయినాయి కదా. అది కూడా పగా ప్రతీకారాలకి ఖచ్చితంగా దారితీస్తుంది. అది మగవాళ్ళు, అది పెంచుతున్నది ఆడదే. ఇది ఎవరు కూడా ఇలా పెంచకండి, ఎవరి ధర్మాలు వాళ్ళు నడిపిస్తూ వెళ్ళండి అంతే. వెళ్తుంటే అన్నీ అవే జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్.